అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు ఒక కొత్త ప్లేస్‌లోకి వచ్చేసామండి. వెనకాల చూసారా? గోదారమ్మ ఎంత బావుందో అసలు ప్రశాంతంగా చాలా బావుంది. అందుకని కాసేపు ఇక్కడ ఆగుదామని ఆగామనమాట. రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళబోతున్నామండి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే చితాభస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తారనమాట. ఇలాంటి టెంపుల్స్ మన దేశంలో ఒక ఉజ్జయినిలో మాత్రమే అలా జరుగుతుందండి. తర్వాత మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో తప్ప ఇంకెక్కడా లేవన్నమాట. అదే ఈ టెంపుల్‌కున్న ప్రత్యేకత. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్ళి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ గుడి యొక్క టైమింగ్స్ ఏంటి, ఈ చితాభస్మం తోటి అభిషేకం ఏ టైంలో చేస్తారు, ఇవన్నీ కూడా మాకు క్లియర్గా చూపిస్తామండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒకసారి లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదండి. కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నామనమాట. టెంపుల్ అయితే చాలా బావుంటదంటండి. మేము కూడా ఇప్పుడు వెళ్ళి దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు రాజమండ్రి దగ్గర లొకేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. దూరంగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోలో చూడండి. మీకు పూర్తిగా దగ్గర నుంచి చూసిన అనుభూతి కలిగేలాగా మేము వీడియో తీసి చూపిస్తాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గల రాజమండ్రిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం అండి. కోటిపల్లి బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. గోదావరి స్టేషన్ కూడా 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది అనమాట. గుడి ఎంట్రన్స్ ప్రాంగణంలో మనకి ఇక్కడ చక్కగా ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఇక్కడ ఏనుగులు శివునికి పూజిస్తున్నట్టు, త్రిశూలం ఇవన్నీ ఏర్పాటు చేశారండి. అసలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దాంతో పాటు మనకి గోశాల కూడా ఉందండి. గుడి లోపలికి ఇంకా మనం ఎంటర్ అవ్వక ముందే కొన్ని శివలింగాలను ఏర్పాటు చేశారండి ఇక్కడ. మనం ఇవన్నీ కూడా చూడొచ్చు చక్కగా. ఇది మనకి ఎంట్రన్స్ గోపురం అండి. ఎంత పెద్ద గోపురం ఉందో చూసారా? 110 అడుగుల గోపురం అండి ఇది. ఈ ప్రాంగణంలోనే యాగశాల కూడా ఉందండి. ఇక్కడ యజ్ఞాలు అవి చేస్తారనమాట. లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ లో ఈ గోపురం ముందు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి చూసారా? శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారండి. లోపలికి వెళ్ళే ద్వారం అయితే చాలా పెద్దదండి. ఈ ద్వారానికి ఉన్న డోర్లు చూసారండి ఎంత పెద్దగా ఉన్నాయో, చెక్క డోర్లు. అసలు చాలా రిచ్ గా కనిపిస్తుందండి. టెంపుల్ అయితే చూడంగానే మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఇక చూసారండి, గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ప్రదేశం అంతా కూడా అసలు ఎంత చూడముచ్చటగా ఉందో చూసారా? లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ మనసు అలా కూల్ అయిపోద్దండి అమ్మటే. చాలా పెద్దగా కట్టారండి. రాజమండ్రిలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని చాలా మందికి తెలియదు. ఇది మరో ఉజ్జయినిగా పేరుగాంచిందండి. భక్తులు మాత్రం తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఉత్తరం ద్వారం గుండా బయటకు వస్తారండి. గోపురాలు చూసారా ఎంత పెద్దగా రిచ్ గా, ఒక రాజమందిరానికి ఉన్నట్టు. ఎంత చుట్టూ 4 మూలలా ఇలాంటివి ఉంటాయండి. 4 వైపులా తలుపులు ఉంటాయి కదా, 4 తలుపుల ముందు కూడా మనకి ధ్వజస్తంభాలు ఉంటాయి. వాటితో పాటు త్రిశూలాలు కూడా ఉంటాయండి. తూర్పు దిక్కు నుండి గర్భగుడిలోకి ప్రవేశించి మహాకాళేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఉత్తరం దిక్కు నుండి బయటకు వచ్చేసి ఇక్కడ చండికేశ్వర స్వామి వారికి కూడా నమస్కరించుకోవాలంటండి. 3 సార్లు చప్పట్లు కొట్టి నమస్కరించుకోవాలని చెప్పి ఇక్కడ పంతులు గారు కూడా మైక్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ విధంగా పాటిస్తారండి.
ఇవ్వండి బోర్డు ఒకసారి చూడండి, ఏమేం టైమింగ్స్ అనేది ఇక్కడ ఒకసారి మీరు పాస్ కొట్టుకొని చూసారంటే తెలిసిపోద్ది. ఆలయం తెరిచే సమయం ఏంటంటే ఉదయం 4 గంటలకే తీస్తారు, మధ్యాహ్నం 12:30 వరకు దర్శనానికి అందుబాటులో ఉంటారండి. తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30కి తీస్తారు, 8:30 వరకు ఉంటుందండి. మనకి దేనికి ఎటువంటి ఫీజులు ఏమి ఉండవండి, టికెట్లు ఏమి ఉండవు, ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు ఈ గుళ్ళో. భస్మాభిషేకంతో సహా అన్ని ఫ్రీనే అండి చూడడానికి. అదేవిధంగా ఈ ప్రాంగణం లోపలే నవగ్రహాలు కూడా ఉన్నాయండి. శనివారం పూట తైలాభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ రాజగోపురాలు ఉన్నాయి చూసారా, ఈ రాజగోపురాలు మనం ప్రారంభంలో ఎంట్రన్స్ అయిన రాజగోపురం లాగే చుట్టూ 4 పక్కల కూడా రాజగోపురాలు ఉంటాయి. అసలు చూడడానికి గుడి అయితే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు రాజమండ్రి దగ్గరలో ఉంటే కనుక చూడండి. ఉజ్జయినిలో శివునికి చితాభస్మంతో అభిషేకం చేస్తారండి. మన దేశంలోనే ఉజ్జయినిలో ఒక్క చోట మాత్రమే చితాభస్మంతో అభిషేకం చేస్తారండి. రెండో చోట ఇప్పుడు మనకి రాజమండ్రిలో ఈ రకంగా మనకి అందుబాటులో ఉందండి. ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి పక్కనే రోటరీ క్లబ్ శ్మశాన వాటిక ఒకటి ఉందన్నమాట. ఆ శ్మశాన వాటికలో దహనం చేసిన అంటే ముందు రోజు మరణించిన వాళ్ళు ఉంటారు కదండి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఈ శ్మశాన వాటికలోకి తీసుకొచ్చి ఇక్కడ దహనం చేసిన వాళ్ళని ఆ చితాభస్మాన్ని సేకరించి తర్వాతి రోజు ఉదయం 4 గంటల నుండి 5:30 గంటల వరకు, అంటే ప్రతిరోజు 4:30 నుండి 5:30 వరకు ఈ చితాభస్మాభిషేకం జరుగుద్దండి. ఈ చితాభస్మాభిషేకం చూడటానికి ఎటువంటి టికెట్ అవసరం లేదండి. మనం ఆ టైంకి వచ్చి చూస్తే కనుక ప్రతిరోజు జరుగుద్దండి. అసలు ఆ టైంకి ఫుల్ జనాలు వస్తారండి. ఖచ్చితంగా ఇది చూడవలసిన ఆలయం అండి. అసలు చాలా బాగుంటది. శివలింగం అయితే చాలా పెద్దదండి. ఒక గోపురం కాంచి ఇలా 4 మూలల వైపు అన్ని దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించారండి. అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఈ విగ్రహాలన్నింటిలో కూడా అందరూ నమస్కరించుకొని వెళ్తారండి. నేను మీకు చూపిద్దామని అన్ని కూడా తీసానండి, వీడియో తీసాను, అన్ని చూడండి, ఓపెన్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీరు పని కట్టుకొని ఒకవేళ రాజమండ్రి దగ్గరలో లేకపోతే వెళ్ళలేరు కదండి. ఇలాంటి టెంపుల్కి మనం కావాలని వెళ్ళినా ఇవన్నీ చూస్తాం కదా, మీరు ఈ వీడియోలోనే ఇవన్నీ చూస్తారని చెప్పి చూపిస్తున్నానండి. అన్నిని ఓపిక చేసుకొని చూడండి, పుణ్యం వస్తుంది మీకు. అసలు గుడి అయితే చాలా అందంగా ఉంటుందండి. కార్తీక మాసం ఆ టైంలోనూ జ్యోతులు వెలిగిస్తారండి. ఇవి ఇలాంటివి ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి ఉన్నాయన్నమాట. తూర్పు ప్రాంగణంలో ఉన్నాయి ఈ రెండును. అసలు ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం కూడా చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి. చూసారు కదండి ఎంత బాగుంది ఇది. గోపురాలు ఎంత అందంగా కనపడుతున్నాయి చూడండి ఇవి. చూసారు కదండి గుడి అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. లేని దేవుడంటూ లేడు. అన్నీ కూడా దేవుడి విగ్రహాలు చూసారు కదా చుట్టూ. దగ్గర దగ్గర అరగంట టైం పట్టిందండి.
భలే అనిపించిందండి. అసలు ప్రతి దేవుడి దగ్గర ఆగి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే అనిపించింది. బాగుందండి, చాలా బాగుంది గుడి అయితే. తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా గుడిని ఒకసారి సందర్శించండి, లేకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొత్తం అంతా కూడా కవర్ చేసాము వీడియో. మీకు ఇంకా బిట్టు అడుగు అడిగినా చూపించామండి. ఇందులో అన్ని విగ్రహాలు కూడా చూపించాం కదా, చాలా ఓపికగా చూసినందుకు మీకు అందరూ కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి ఈరోజు ఆధ్యాత్మికంగా సాగిన మన బ్లాగ్ అన్నమాట. మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్తే అండి. అందరికీ బాయ్.